జరిగింది. వాలంటరీ వ్యవస్థకు ఉరి. చంద్రబాబు సర్కారు మరో మోసం. వాలంటీర్ల వాట్సాప్ గ్రూపులన్నీ తొలగించాలని ఆదేశం. అయిపోయాయి. గుండు సున్నా పెట్టారు. వాళ్ళకి కథ ముగిసినట్టే. వాలంటీర్లకు ఉరేసిండు. ఊరేస్తాడనే మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయి. కానీ అనుమానాలను నివృత్తి చేస్తే ఆయన ఎలక్షన్ ముందు లేదు నేను వాలంటీర్ వ్యవస్థను ఎట్టి పరిస్థితుల్లో తొలగించను, వాళ్ళకి 5,000 కాదు 10,000 ఇస్తానని వాళ్ళ మభ్యపెట్టి మోసం చేసి ఓట్లు వేయించుకున్నాం. ఇవాళ 2,66,000 కుటుంబాలని రోడ్డును పడేసే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు నాంది పలికిండు. వాళ్లకు ఉరే దిక్కు. దాంట్లో నిన్న మొన్న సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్తో లెటర్ రాంచిండు, వాలంటరీ వ్యవస్థను తొలగించాలి అని ప్రభుత్వానికి. ఇప్పుడు వాట్సాప్ గ్రూపులు ఉంటే వాళ్ళకి వాలంటీర్లకు సంబంధించి గ్రూపులన్నీ డిలీట్ చేసేయండి, గ్రూపులు ఉండొద్దు అంటే ఇక ఒక్కొక్క మెట్టు స్టార్ట్ అయింది. తొలగించేదానికి ఒక్కొక్క స్టెప్ స్టార్ట్ అయింది. ఇది ఒక స్టెప్ అన్నట్టు. ఇక మొత్తానికి 2,66,000 మంది వాలంటీర్లు భయాందోళనలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు మనల్ని నిలువున ముంచిండు, మోసం చేసిండు. ఎట్టి పరిస్థితుల్లో ఇది మోసం తప్ప, నయ వంచన తప్ప, దీనికి ఉద్యమం తప్ప వేరే మార్గం లేదు. దానిపైన కనీసం పొల్లెత్తు మాట మాట్లాడలే చంద్రబాబు నాయుడు గారు. ఈ వ్యవహారాలపైన ఎందుకు వాలంటీర్లపైన ఈ వార్తలు వస్తున్నాయి, నేను నియమిస్తా ఉంచుతా, ఆ తొలగించట్లేదని ఒక స్పష్టమైన ప్రకటన చేయట్లేదంటే దాని అర్థం ఆయనే వెనక నుండి పావులు గదుపుతుండు. డైరెక్ట్ నేను స్టేజీల మీద చెప్పిన ఉంచుతాను కాబట్టి నేను అంటే బాగోదని సర్పంచుల సంఘాలు ఈ మొబైళ్ళు ఈ వాట్సాప్ గ్రూపులు తొలగించాలి స్టార్ట్ చేసిందంటే మీరు మోసుకొని పోండి, నేను తొలగిస్తున్నా, కానీ డైరెక్ట్ నేను చెప్పను తొలగిస్తున్నా అని చెప్పినట్టే అర్థం. మొత్తానికైతే నిర్వీర్యం. హామీలు నెరవేర్చాలని కోరినందుకు కక్ష సాధింపు, ప్రజల మనసు గెలిచిన వ్యవస్థ నిర్వీర్యానికి కుట్ర చేస్తుండట. సెలవు రోజే కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఇప్పటికే వేతన బకాయిలు ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తుండట. అంతే చేస్తారు, మరి ఊరి వేస్తారు. ఎందుకంటే ప్రజలకి డైరెక్ట్గా బెనిఫిట్ అయ్యే పథకాలు ఏది ఉంచొద్దు. ప్రజలకి ఇంటింటికి దేశపోయి పెన్షన్లు పంపిణీ చేసే వాలంటీర్ వ్యవస్థను తొలగించాలి. ప్రజలకు ఇంటింటికి దేశపోయి రేషన్ సరుకులు పంపిణీ చేసే మొబైల్ రేషనింగ్ని తొలగించాలి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఆనవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పేద ప్రజల ఇళ్లకు పోయి ప్రభుత్వం వాళ్ళ ఇళ్లకు పోయి పరిపాలన చేసింది. పరిపాలనని ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజల కాళ్ళ దగ్గర తీసిపోయిండు, ప్రజల గుమ్మాల దగ్గర తీసిపోయిండు. అది నచ్చట్ల ఈ పెత్తందారి వ్యక్తులు కానీ ఒక పద్ధతిలో ఇవాళ ప్రజలు చర్చించుకుంటున్నారు. అది నచ్చట్ల వాళ్ళకి. పేద ప్రజల దగ్గరికి ప్రభుత్వాన్ని పరిపాలన తీసుకుపోవడం అయింది. పేద ప్రజలు మన చుట్టూ తిరగాలి, మన చెప్పు చేతల్లో ఉండాలి తప్ప వాళ్ళ దగ్గరకు మనం పోవటం అయిందని ఒక పందానా మరి ఏందో తెలియదు. కానీ మొత్తానికి ఒక్కొక్క వ్యవస్థని కత్తిరించే కార్యక్రమం చేస్తుండు. ఈ వ్యవస్థలను కత్తిరించడం అంటే మళ్ళీ పేదోళ్ళని పేదరికంలో ఉంచాలి, పెద్దోళ్ళని పెద్దగా చేయటం. ఇది ఒకటి జరుగుతుంది. వాలంటీర్ వ్యవస్థకు అయితే ఉరి వేస్తాడట. మరి ఆ ఉరి బిగుసుకునేదాకా వేస్తాడా, ఎప్పుడు దాకా ఇది నడుతుందో తెలియదు. కానీ మొత్తానికి ఇది జరుగుతుంది.